మనము ఈ సమయంలో ఒక చిన్న మాటను మనం విందాము. అప్పగించుట అనే మాట. అప్పగించుట అంటే ఈ బైబిల్ ఉందనుకోండి, ఇది ఒకరికి నేను అప్పగించేసాను అనుకోండి, ఇంక ఇది నాది కాదు కదా. ఈ బైబిల్ నేను ఒకరికి ఇచ్చేసాను, అప్పగించేసాను, ఇప్పుడు నాది కాదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు, అంటే చిన్న బాబుగా ఉన్నప్పుడు, వాళ్ళ తల్లి ఆయన్ని తీసుకెళ్లి ఏలియా గారికి అప్పగించేసింది. అంటే ఎవరికి అప్పగించినట్టు? దేవునికి అప్పగించింది, కానీ ఎవరి చేతికి ఇచ్చేసింది? ఏలియా గారికి అప్పగించేసింది. తెలుసు కదా మీకు అందరికీ స్టోరీ. చిన్న బాలుడైన సమూయేలుని వాళ్ళ తల్లి చర్చిలో అప్పగించేసింది. దేని కొరకు అంటే అక్కడ మరి దేవుని యొక్క పరిచర్య చేయడం కొరకు, దేవుని కొరకు జీవించడం కొరకు ఆ కుమారుని అక్కడ అప్పగించేసింది తల్లి కదా. అలాగే కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే, ఇదిగో నా జ్యేష్ఠ పిల్లలను, కుమారుడైనా నా జ్యేష్ఠ పిల్లలు దేవునికి అప్పగించుకున్నామండి అంటారు. విన్నారు ఎక్కడన్నా? కొంతమంది కొరకు నేను ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఇదిగో మీ తల్లిదండ్రులు మీరు దేవునికి అప్పగించుకున్నారు అని మాటని చెప్పడం జరుగుతుంది. నేను కూడా పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు ఫస్ట్ నేను పుట్టక ముందు అనుకున్నారట మా తల్లిదండ్రులు, మాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా దేవునికి అప్పగించుకుంటాం అన్నారట. అయితే తీరా అమ్మాయిగా నేను పుట్టినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే, అయ్యో అమ్మాయి పుట్టింది అయినా కానీ దేవుని సేవకు మా అమ్మాయిని అప్పగించుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి? ఇంక ఈ అమ్మాయి జీవితం మీద సంపూర్ణంగా దేవుని యొక్క అధికారమే, ఈ అమ్మాయికి ఉన్న ప్రతిదీ దేవుందే, ఈ అమ్మాయి ఇంకా అన్ని విషయాల్లో దేవునికి చెందిందే అని ఏం చేస్తున్నాం మనం? అప్పగించేస్తున్నాం కదా. అప్పగించేస్తున్నాం కాబట్టి ఇంక దాని మీద మనకి ఇంకా నాకేమీ రైట్ ఉండదు. ఇప్పుడు నా జ్యేష్ఠ కుమారుని నేను సేవకు అప్పగించుకున్నాను అనుకో, ఇంకా నాకు ఆయన మీద ఏమీ రైట్ ఉండదు. ఎందుకంటే ఆయన మీద ఎవరికి అప్పగించుకున్నానో వాళ్ళకి సంపూర్ణమైన రైట్స్ ఉంటాయన్నమాట కదా. అట్లనే మనం కొన్ని ఏం చేస్తామంటే, కొంత ప్రాపర్టీ కానీ కొన్ని థింగ్స్ కానీ మనం ఏం చేస్తామంటే, ఇదిగో ఇది నీకు నేను ఇచ్చేస్తున్నా, ఇది నీకు అప్పగించేస్తున్నా అని అప్పగించేసినప్పుడు వాళ్ళు అదంతా చూసుకుంటారు. మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొన్ని వస్తువులు, మా ఇల్లు లేకపోతే కొంతమందికి అప్పగించి వెళ్ళిపోతాం. అప్పగించి వెళ్ళిపోయినాక ఆ ఇంటి విషయాలు బాధ్యతలన్నీ ఎవరిది? వాళ్ళదే, అప్పగించిన వాళ్ళదే. ఇంకేదన్నా జరిగితే వాళ్ళే చూసుకో. ఎందుకంటే అప్పగించేసాం అంటే మీకు అర్థమైంది అనుకుంటాను సబ్జెక్ట్. వాళ్ళకి ఇచ్చేసాం వాలంటరీగా కదా, మనం ఇచ్చేసాం, వాళ్ళు కలిగి ఉంటారు కదా. అయితే బైబిల్లో కూడా కొన్ని వాక్యాలు మనం చూద్దాం. మీకు తెలుసా అప్పగించుట అనే వాక్యం ఎక్కడ ఉంది? ఎప్పుడైనా బైబిల్లో ఈ మాటను చదివారా మీరు? మనందరం చదువుతాం కదా. యేసయ్య ఏమంటారు? తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అంటే, ఇంక ఇదిగో నువ్వు నాకు ఈ భూమి మీద నన్ను పంపించావు, ఈ భూమి మీద నన్ను ఈ పని చేయమని పంపించావు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ పని చేశాను, ఇదిగో మరలా తిరిగి నా ఆత్మ నీకు అప్పగించేస్తున్నాను. ఎక్కడుంది? లోకాసు వార్త 23:46. లోకాసు వార్త 23:46. ఇక్కడ చూస్తుంటే క్రీస్తు వారు ఏం చేస్తా ఉన్నారంటే, తండ్రికి తన ఆత్మను అప్పగించేసుకున్నారు. తండ్రి ఇదిగో ఇంకా నేను ఇక్కడ నువ్వు ఏ పని అప్పగించావో ఆ పని నేను చేసేసాను, నువ్వేది చేయమన్నావో అది నేను చేసేసాను, ఇక్కడ నేను నీకు అప్పగించుకుంటున్నానని అప్పగించేసుకున్నారు కదా. అయితే ఈ అప్పగించుకోవడంలో రెండు విషయాలు ఉంటున్నాయి. మంచిదాని కొరకు అప్పగించుకోవడం, చెడు దాని కొరకు. అంటే మనం ఇంగ్లీష్ బైబిల్లో చదవండి, మనము దేని కొరకు మనల్ని మనం అప్పగించుకుంటున్నాము అంటే దాని యొక్క ట్రాన్స్లేషన్ మీకు తెలుస్తుంది. ఇంగ్లీష్లో నేను చెప్తాను మీకు రిఫరెన్స్. తర్వాత లూకా 19:27 కూడా చూద్దాం. లూకా 19:27 కూడా చూద్దాం. వారు తను చనిపోక ముందు అంటే సిలువ వేయబడడానికి ముందు ఏం చేస్తున్నారంటే, తన తల్లిని తనతో పాటు పనిచేసిన శిష్యుడికి అప్పగించేశారు. అప్పగించేస్తే శిష్యుడు చేసుకున్నాడు, ఇంకా శిష్యుడు చూస్తా ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళు ఇంకా ఆ తల్లి ఎవరికి చెందింది అవుతుంది?
యోహానికి చెందినదే, శిష్యుడికి చెందినదే అవుతుంది. మనం కూడా ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్తూ ఇదిగో మరి మా పిల్లలు ఉన్నారు కొంచెం చూసుకుంటా ఉండండి అని మనం ఎక్కడికన్నా ఊళ్ళకి వెళ్తూ ఉంటాం. లేకపోతే మా ఇంట్లో అమ్మాయిని ఒక్కదాన్ని వదిలిపెడుతున్నాం, మీరు కొంచెం గమనించుకుంటా ఉండండి అని ఇంకొకరికి అప్పగించి వెళ్తూ ఉంటాం కదా. ఈ అప్పగింతలు అనేవి మరి పెళ్ళిళ్ళకి కూడా, పెళ్ళప్పుడు కూడా వాడతారు కదా. అప్పగింతలు పెడుతున్నాం అని ఏదో అంటారు. అంటే ఏదో అంటే ఆ అమ్మాయికి ఇవ్వవలసినవి అన్నీ ఇచ్చేసి ఆ అమ్మాయికి అన్నీ చేసేసి ఆ అమ్మాయిని అత్తగారింటికి అప్పగింతలకి వెళ్ళిపోయిందని అంటారు. అయితే మరి బైబిల్లోంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ మాట మనం చాలా సామాన్యమైన మాటగానే వింటున్నాం, కానీ ఒక కఠినమైన మాటగా కూడా మన జీవితంలో ఇది ఉండబోతా ఉంది. మరి దేవుడు కూడా మనల్ని మంచిగా ఆయన యొక్క పద్ధతుల్లో జీవిస్తే మనల్ని మంచిగా ఆయన ముందుకు నడిపిస్తారు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకమైన, దుష్టుడికి అనుకూలమైన జీవితం జీవిస్తే కూడా ఈ అప్పగింత అనే మాట మన జీవితాల్లో భయంకరంగా పనిచేస్తుంది. వాక్యం వినే కొద్ది మీకు అర్థమవుతుంది. మనం దాన్ని విందాము. మనము వాక్యంలోంచి కొన్ని మాటలు చదువుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం. మత్తయి 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుడి యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించలేదు, నాకేమీ ఇచ్చలేదు వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చారు. చాలా ఇక్కడ చూస్తా ఉంటే మరి ఇస్కరియోతు యూదా ప్రభువారిని అప్పగించేశాడు కదా. అంటే 30 వెండి నాణాలు. ఆఫ్టర్ ఆల్ అది ఎంతో కాదు. 30 వెండి నాణాలు అంటే ఏంటంటే ఒక బానిస యొక్క ఖరీదు. ఆ రోజుల్లో ఒక బానిసను 30 వెండి నాణాలు పెట్టుకుంటే ఒక మనిషిని మనం కొనుక్కోవచ్చు. ఒక మనిషిని మనం అమ్మేస్తే 30 వెండి నాణాలు వస్తాయి. అయితే యేసు ప్రభు వారిని మరి ఇస్కరియోతు యూదా, అతనికి ఏమాత్రము ప్రభువు మీద రైట్స్ లేవు, కానీ ప్రభువుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు, అప్పగించేశాడు. ఎవరికి అప్పగించేశాడు? అక్కడ సిలువ వేయడానికి, మరి ఆయన్ని హింసించడానికి, ఆయన్ని బాధ పెట్టడానికి అతను అప్పగించేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే 26వ అధ్యాయం 48వ వచనంలో కూడా మనం చూద్దాము. 26లోనే, మొత్తం 26లోనే 48లో కూడా అదే మాట ఇంకా ఉన్నది మనం చూద్దాము. ఆయనను అప్పగించువాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకున్నానో ఆయనే యేసు. ఆయనను పట్టుకున్నాడని వారికి గుర్తు కూడా చెప్పాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన్ని మీరు తీసుకెళ్ళిపోండి, నేను అప్పగించేశాను కదా. ప్రభు వారిని మనం కూడా అలాంటి పరిస్థితుల్లో అప్పగించేసే వారంగానే ఉంటున్నామేమో మనల్ని కూడా మనము ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఎవరికి ముద్దు పెడుతున్నానో ఆయనే యేసు, ఆయన్ని మీరు తీసుకెళ్లి ఆయనకి సిలువ వేసి ఆయన్ని సంహరించండి అని చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు కూడా, యూదా ప్రజలు కూడా ఏమంటున్నారంటే, ఇదిగో ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండనివ్వండి, కానీ మేము ఆయన్ని సిలువ వేయడానికి అప్పగిస్తున్నాం అని. మరి అలా అప్పగించిన వారు తమ జీవితాలలో దాని యొక్క ప్రతిఫలం పొందినట్టుగా మనం వాక్యంలో చూస్తూనే ఉంటున్నాం. మరి అదేవిధంగా ఈ మత్తయి వార్తలోనే 27వ అధ్యాయంలో కూడా మనం కొన్ని మాటలు చూద్దాము. 27వ అధ్యాయంలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే 18, 19 వచనాలలో 27, 18, 19. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుతున్నారు, బరబ్బనా లేక క్రీస్తునబడిన యేసునా అని వారిని అడిగారు. ఏలయనగా వారి వస్తువుల చేత ఆయన అప్పగించని అతను ఎరిగి ఉంటాడు. చాలు. ఇక్కడ ప్రజలందరూ చూస్తే యేసు ప్రభువుని అసూయతో అప్పగించేశాడు. యోధా ఎలా అప్పగించాడు? డబ్బులు వస్తాయని అప్పగించేశాడు కదా. మరి యేసు ప్రభు వారు మన కొరకు తను తాను అప్పగించుకున్నారు. అంటే మనం మేలు పొందడం కొరకు మనము దేవుని చిత్తంలో ముందుకెళ్ళాం. ఇక్కడ మనం చదివిన వాక్య భాగం అంతట్లోనూ అప్పగించుట అనేది ఎన్నిసార్లు ఉన్నది? అప్పగించుట అనే మాట ఎన్నిసార్లు మనం చూస్తూ ఉన్నామంటే 3 సార్లు మనము అప్పగించుట అనే మాటను చూస్తూ ఉంటున్నాం. 26వ వచనం, 24వ వచనంలో మనం చూద్దాం. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు.
ఎవరు అప్పగించేస్తున్నారు? దేవుడే అపవిత్రతకు వారిని అప్పగించేస్తున్నారు కదా. ఇంకొక మాట ఏం చేద్దాము, 26. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాడు. దేవుడు అప్పగించినాను. ఇంకొక మాట 29. దేవుడు భ్రష్ట మనస్సులకు వారిని అప్పగించాడు. 3 చూస్తున్నాం, 3 వెరైటీస్ కదా, 3 విషయాలు మనుషుల్లో ఉన్నందువల్ల దేవుడు వారిని దానికి అప్పగించేస్తున్నారు. ఇంకా ఒకసారి ఇందాక మనం చెప్పుకున్నాము, ఒకసారి ఒకరికి మనం ఒకటి అప్పగించేసిన తర్వాత దాని మీద మళ్ళీ తిరిగి ఏమి రైట్ ఉండదు కదా. అది ఇంక వాళ్ళకి ఇచ్చేసామంటే ఇంక వాళ్ళు ఏమన్నా చేసుకోండి కదా. ఒక బుక్ లేకపోతే ఒక కూలర్ లేకపోతే ఒక టీవీ లేకపోతే ఒక ఫ్రిడ్జ్ని వేరే వాళ్ళకి మనం అప్పగించేస్తే వాళ్ళు ఏం చేసుకోవచ్చు, అందులో ఆ ఫ్రిడ్జ్ లో కూరగాయలు పెట్టుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఇష్టమైనవి పెట్టుకోవచ్చు, ఏమన్నా చెడ్డవి కూడా బాటిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా పెట్టుకోవచ్చు, ఇంకేమన్నా పెట్టుకోవచ్చు కదా. అంటే అది వాళ్ళకి అప్పగించబడింది. అది మన దగ్గర ఉన్నంతసేపు ఎలా ఉంది, అది చాలా పవిత్రంగానే ఉంది కదా, మంచి విషయాలకి వాడబడింది. కానీ అది వేరే వాళ్ళకి ఆ థింగ్ని మనం ఇచ్చేసినప్పుడు వాళ్ళు చాలా తాగకూడని బాటిల్స్ తో దాన్ని నింపేశారనుకో ఆ ఫ్రిడ్జ్ని, అది ఒక చెడ్డ డంప్ ఫ్రిడ్జ్, బాటిల్స్ డంప్ చేసిన ఫ్రిడ్జ్ లాగా అయిపోతుంది కదా. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే మనలో ఒక 3 రకాలైన విషయాలు ఉంటే దేవుడు మనల్ని అప్పగించేస్తాడు. ఆలోచించుకుందాం మనం అందరం. దేవుడు సంఘాన్ని ఎప్పుడు శుభ్రం చేసేటప్పుడు సంఘస్థులందరినీ తిరిగి జీవింప చేయడానికి ముందుగా, సంఘస్థులందరినీ తిరిగి ఒక మంచి జాబ్ లో, ఒక మంచి వివాహ జీవితంలో, ఒక మంచి లేకపోతే మరి మంచి ప్రాస్పారిటీలోకి తీసుకెళ్లే ముందు ఒక్కొక్కసారి అందరినీ క్లీన్ చేస్తారు, కడుగుతారు, సెట్ చేస్తారు. సెట్ చేయడానికి మనం అందరం ఒప్పుకుని దేవుడు మనల్ని ఎలా ఉండాలని ఆశిస్తున్నారో అలా ఉంటే మనము చక్కగా దేవుని ఆత్మతో నింపబడి దేవునికి అప్పగించబడిన వారంగా ఉంటాం. ఒకవేళ ఎప్పుడు చూసినా ఇవే ప్రసంగాలు మాకు, ఎప్పుడు చూసినా ఇవే మాటలు మాకు వెళ్ళలేకపోతున్నాం అని అనుకుని మరి దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే వేరే దానికి అప్పగించబడిపోతారు. దేనికి అప్పగించబడతారని చూస్తుంటే అపవిత్రతకు అప్పగించబడతారు. ఎందుకు అపవిత్రతకు అప్పగించబడతారు అంటే సృష్టిని చేసిన దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఉండకుండా సృష్టిని ఆరాధిస్తున్నందుకు అప్పగించబడతారు. పైన మనం చూస్తా ఉంటే మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కదా. పైన ఏ వచనంలో అంటే 21 ఉంది, మరియు వారు దేవునిని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఇప్పుడు మనందరికీ దేవుడు తెలుసు కదా, ఆయన ఎలా ఉండమంటున్నారో తెలుసు, మనం ఎలా ఉండాలో మనకి తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఆయన ఎరిగి ఉండి కూడా ఆయన్ని దేవుడిగా మహింపరచట్లేదు, ఆయనకి ఇవ్వవలసిన సమయం ఇవ్వట్లేదు, ఆయనతో గడపవలసిన సమయం గడపట్లేదు, ఆయన చెయ్యమన్నట్టుగా చేయట్లేదు. మన ఇష్ట ప్రకారము, మన శరీరాశల ప్రకారము మనం జీవించిపోతున్నాం కనుక మనం అక్కడ దేనికి అప్పగించబడుతున్నామంటే అపవిత్రతకు మనము అప్పగించబడిపోతూ ఉంటున్నాం. కనుక మనము అపవిత్రతకు అప్పగించబడకుండా ఉండాలి. ఒకవేళ అపవిత్రతకు అప్పగించబడ్డామనుకోండి, మన జీవితంలో ఇంకెవ్వరూ బాగు చేయలేనంత అసహ్యమైన జీవితం తయారైపోతుంది. ఎంత చెడ్డ జీవితం అంటే అంత చెడ్డ జీవితం మనల్ని ఇంకెవరు మార్చలేరు. ఎందుకంటే దేవుడే అక్కడ సైతాను ఇదిగో వీడిని ఏమన్నది అని ఏం చేస్తున్నారు, అప్పగించేస్తున్నారు. సృష్టిని పూజించద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏమనుందంటే పశువుల యొక్కయు, మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు రూపాలను తయారు చేసుకుని వాటికి పూజలు చేస్తున్నారు. కనుక అది దేవునికి ఇష్టం లేని కదా. మనం కొంతమంది మనుషులను కూడా ప్రేమించి దేవుని కంటే మనుషులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనుషులను మహింపరుస్తూ, మనుషులను ప్రేమిస్తూ, మనుషులను గౌరవిస్తూ దేవునికి ఇవ్వవలసిన దాన్ని మరి మనుషులకి ఇస్తే కూడా అది కూడా విగ్రహారాధనే. ఒక జంతువు బొమ్మ, ఒక పక్షి బొమ్మ, ఒక పురుగు బొమ్మ పెట్టుకోవడమే కాదు, దేవునికి వ్యతిరేకంగా ఒక మనిషిని ప్రేమించడం కూడా
తప్పే అని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. అది ఒక విగ్రహంగా మన జీవితంలో ఉండిపోకూడదు. ఒక వస్తువైనా లేకపోతే ఒక మనిషి అయినా ఇంకేదైనా సరే దేవుని కంటే ఎక్కువదని మనము ఎంచుకోకూడదు. ఇంకొక మాట ఏంటంటే మరి 26లో చూస్తే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాడు. ఇలాంటి అపవిత్రమైన వాటిని దేవుణ్ణి ప్రేమించకుండా, దేవునికి ఇవ్వవలసిన ఘనత ఇవ్వకుండా ఎవరు జీవిస్తున్నారో వారు అపవిత్రతకు అప్పగించబడ్డవే కాకుండా తుచ్చమైన అంటే చాలా భయంకరమైన అసహ్యమైన క్రియలు చేయడానికి వారిని అప్పగించేస్తారు. కొన్ని దేశాల వారు, మీరు చూసారో లేదో, మీకు తెలుసో లేదో, కొన్ని దేశాల వారు పురుషుల్ని పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కదా. మీకు తెలుసో లేదు, పర్మిషన్ ఇవ్వబడింది కొన్ని చోట్ల. ఇంకా కొంతమంది కూడా దాని కొరకు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. దేవుని యొక్క సృష్టిలో కార్యం ఏంటంటే, దేవుని యొక్క మరి విధానం ఏంటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక కుటుంబముగా వివాహం ద్వారా జత చేయబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. ఒక పురుషుడు ఒక పురుషుడిని, ఒక స్త్రీని వివాహం చేసుకోవడం అది దేవుని చిత్తం కాదు. ఇప్పుడు ఏదో వెర్రి 1000 తలలు వేసింది అంటారు. ఆ రకంగా ఏమైంది, రకరకాలైన విషయాలు మరి తయారైపోతూ ఉంటున్నాయి. మరి ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని మరి ఎప్పుడో మరి బైబిల్లో రాసిబడి ఉన్నది. 26వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక ధర్మమును అనుసరించింది. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులై ఉండిరి. ఇక్కడ ఇట్లాంటి మనస్తత్వం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మరి వారిని తుచ్చమైన, అంటే ఇంగ్లీష్ లో ఏముందో ఒకసారి చదవండి, తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించేశారు. ఒక్కసారి ఇంగ్లీష్ బైబిల్ చేతిలో ఉన్నవారు 26వ వచనం ఒక్కసారి మొట్టమొదటిలో మీరు చదివి వినిపించండి గట్టిగా, అందరూ వినగలిగేటట్లు. 26th verse, 1st chapter Romans. For this reason, God gave them up to wild passions. For even their women exchanged the natural use. Wild passions కదండి, వైల్డ్ ప్యాషన్స్, వైల్డ్ ప్యాషన్స్ కదా. జంతువులు కూడా అలాంటి పిచ్చి విషయాల్ని ఫాలో చేయవు. కానీ మనుషుల్లో ఉన్న దుష్టుడి యొక్క మనస్సు, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇది మీకు వినడానికే అబ్బా ఇట్లాంటి వాక్యమా, ఇలాంటి వాక్యం వినవలసి వస్తుంది వేళని మీ మనసులో మీరు నొచ్చుకోవచ్చు. కానీ ఇది బైబిల్లో రాసి ఉన్నది. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఇలాంటి మనుషులు లేరు, కానీ ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉన్నారు. కానీ అలాంటి మనుషుల్ని తయారు చేసే దుష్టుడిని ఒకవేళ మనం ఎంటర్టైన్ చేస్తుంటే కదా, జంతువులు కూడా అలాంటి పిచ్చి విషయాల్ని ఫాలో చేయవు. కానీ మనుషుల్లో ఉన్న దుష్టుడి యొక్క మనస్సు, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇది మీకు వినడానికే అబ్బా ఇట్లాంటి వాక్యమా, ఇలాంటి వాక్యం వినవలసి వస్తుంది వేళని మీ మనసులో మీరు నొచ్చుకోవచ్చు. కానీ ఇది బైబిల్లో రాసి ఉన్నది. ఇప్పుడు ఒకవేళ మన దగ్గర ఇలాంటి మనుషులు లేరు, కానీ ప్రపంచంలో ఇలాంటి మనుషులు ఉన్నారు. కానీ అలాంటి మనుషుల్ని తయారు చేసే దుష్టుడిని ఒకవేళ మనం ఎంటర్టైన్ చేస్తుంటే, అలాంటి దుష్టుడిని మనలోకి రానిస్తే, అలాంటి దుష్టుడిని మనము యాక్సెప్ట్ చేస్తే కూడా మన జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో వాడు మనం తీసుకెళ్ళిపోతాడు. కనుక మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దుష్టుడికి మనలోకి రావడానికి చిన్న స్థలం కూడా మనము ఇవ్వకూడదు. అలా ఇచ్చినట్లయితే అలాంటి అపవిత్రమైన వాటిని మనం చేయడానికి దేవుడు అప్పగించేస్తారు మనల్ని కదా. ఇంకా మన జీవితంలో మార్పు అనేది రాకుండా మనకి నిత్య నరకమే ఉండిపోతుంది. తర్వాత ఇంకొక మాట ఉన్నది, తర్వాత 28వ వచనంలో మనం చూద్దాం. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును వారికి అప్పగించాడు కదా. ఇక్కడ చూస్తా ఉంటే మనందరికీ ఒక మనస్సు ఉంది, ప్రతి చిన్న బిడ్డకి, ప్రతి పెద్దవారికి. ఇక్కడ ఎవరికి స్థానం ఇవ్వాలి? దేవునికి
స్థానం ఇవ్వాలి. చాలా సార్లు మీకు చెప్తా ఉంటాను, మారు మనస్సు పొందండి, మారు మనస్సుకు తగిన జీవితాన్ని జీవించండి. అంటే మనస్సులో ఇంతకు ముందు ఉన్న చెడ్డదాన్ని మార్చుకోండి. ఇంతకు ముందు దేవునికి వ్యతిరేకంగా చేయాలనే కార్యము మనసులో ఉండొచ్చు. ఇంతకు ముందు అబద్ధాలు ఆడటము, మోసం చేయడము, చెడ్డ అలవాట్లు కలిగి ఉండడము, అటువంటి మనస్సు ఉండొచ్చు. ఇప్పుడు ఈ మనస్సు ఏమవ్వాలంటే మారిపోవాలి. మారిపోయిన మనస్సు మరి దేవుని చిత్తానుసారమైన కార్యాలు చేయాలి కదా. ఇక్కడ వాక్యం ఏముందంటే, వారి మనస్సులో దేవునికి చోటు ఇయ్యలేదు కనుక దేవుడు భ్రష్టమైన మనస్సుకు వారిని అప్పగించండి. మరొకసారి అందరం చదువుకుందాం. ఎవరి మట్టుకు వాళ్ళ 29వ వచనం, ఎవరి మట్టుకు వాళ్ళు గట్టిగా చదువుకోండి. మీలో చదువుకోండి, గట్టిగా చదువుకోండి, మరి మీరు అర్థం చేసుకోండి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించండి కదా. ఒకవేళ మీరే చెక్ చేసుకోండి, నా మనసులో దేవునికి స్థలం ఉందా, నా మనసులో దేవునికి ఒక కుర్చీ ఉందా, అందులో దేవుడు ఉన్నారా, ఒకసారి చెక్ చేసుకోండి. దేవునికి ఒక చైర్ ఉంటే, దేవుడు మీ మనసులో కూర్చుని ఉంటే మీరు భ్రష్ట మనసుకు అప్పగించబడలేదు. మీరెవరు దిగులు పడద్దు ఈ మాటలను బట్టి. స్థానం ఉండి దేవుడు చెప్పినట్టే మీరు జీవిస్తూ ఉంటే మీరు దేవునికి అప్పగించబడ్డవారు. అప్పుడు దుష్టుడు మిమ్మల్ని ఏమి చేయలేడు, మీ మీద వాడేమి అథారిటీని కలిగి ఉండలేడు. ఒకవేళ మీరు మీ మనసులో దేవునికి చోటు ఇవ్వకపోతే భ్రష్టమైన మనస్సు మీలో ఉంటుంది. ఆ భ్రష్టమైన మనస్సు అంటే ఇంగ్లీష్ లో మరొకసారి చదవండి బ్రదర్ కదా. అట్లాంటి మనస్సుకు దేవుడు మనల్ని అప్పగించాడు. ఎవరిలో అయితే భ్రష్టమైన మనస్సు సమ్మతించుచు ఉన్నారు కదా. ఇక్కడ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి మీరు లెక్క పెట్టారా? 22. లాస్ట్ కూడా వేసుకోవాలి, 22 ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ లిస్ట్ లో మీలో ఏదన్నా ఉందా? తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నారా, నిర్దయులుగా ఉంటున్నారా, పిసినారి వారిగా మరి ఒకవేళ నేను ఇంకా అన్ని చెప్పలేదు కానీ ఒకవేళ ఈ 22లో ఏదన్నా ఒకవేళ మీలో ఉందా? ఇంతే. ఒకవేళ ఇదే మంచి టైం ఏంటంటే, ప్రభువా నాలో ఇది ఒకటి ఉంది, ఇంకా అన్నీ లేవు కానీ ఇది ఒక్కటే ఉంది ప్రభువా, ఈ ఒక్కటిని కూడా తీసివేయి ప్రభువా, నన్ను భ్రష్ట మనసుకు అప్పగించొద్దు. ఎందుకంటే భ్రష్ట మనస్సు మనలో ఉంటే మనము మరి మరణములకు తగిన వారం కదా. ఇట్టి కార్యములు అభ్యసించేవారు అంటే ఈ పైనున్న కార్యాలన్నీ చేసేవారు మరణమునకు తగినవారు అను దేవునిని న్యాయ విధిని బాగుగా ఎరిగి ఉండి కూడా చేస్తున్నారు. ఇది అంతా చేస్తే మరణమే అని తెలిసి కూడా చేసేస్తున్నారు కదా. దేవుని వాక్యం మనకి ఈరోజు చాలా తేటగా ఇక్కడ చూసినట్లయితే రక్షింపనేరగా ఉంటున్నట్లు ఆయన చేతులు కొద్దిగా లేవు, ఆయన వినలేకుండా ఉన్నాను, ఆయన ముఖమును మనం చూడలేదు కదా. ఈ రోజు మనకు కావాల్సి తప్పు చేస్తున్నాడు, మరి అది మన ఫ్రెండ్, అతను మన చుట్టం, అతను చాలా కావాల్సినాడు కదా. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకి చెప్పాలి, ఇది తప్పు, ఇది నువ్వు చెయ్యదు, నేను దీంట్లో నీకు దీని విషయంలో నేను నీతో అందుబాటులో ఉండు అని అడిగితే ఏమవుతుంది? సమయంలో ప్రభు యొక్క ఆత్మ మిమ్మల్ని దర్శించేది సమయంలో ప్రభు మిమ్మల్ని క్లెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు చాలా ఆశీర్వదించబడాలి, ఉండాలని, మీకు ఫైనాన్షియల్ గా మీరు ఎంతో సమృద్ధి కలిగి ఉండాలని, మీరు ఆరోగ్యపరంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు మంచి ఉద్యోగాలు, మంచి వివాహ జీవితాలు, మంచి కుటుంబాలు, అన్ని విషయాల్లో సమాధానములు, సంతోషంలో మీరు